వెల్కమ్ టు వన్ బ్లాక్. మళ్ళీ వన్ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను. జస్ట్ ఎండ్ ఫేస్ వచ్చింది అన్నమాట. ఇప్పుడే అది ఎండ్ ఫేస్. ఈరోజైతే ఎన్చాంటింగ్ టేబుల్ తయారు చేసేసుకుంటున్నాను. ఎన్చాంటింగ్ టేబుల్ చేసేనా లేకపోతే ఇంకొక డైమండ్ వచ్చాక వద్దులేండి, ఇంకా అప్గ్రేడ్ అయిపోతున్నానే. ఎన్చాంటింగ్ టేబుల్ తీసుకో. ఏది ఎన్చాంటింగ్ టేబుల్ ఉందిలేండి. ఆగండి, లోపు ఎక్కడ పెట్టాలో షార్టింగ్ చేసేద్దాం. ఇందాకడే కేసు వచ్చింది ఎండ్ ఫేస్ అయితే. మళ్ళీ వుడ్ ఫేస్ లాగా ఒకటి వచ్చింది అన్నమాట. మళ్ళీ డార్క్ ఇలాగా. ఇప్పుడైతే మొత్తం చెత్త అంతా దీంట్లో పంపించేద్దాం. టార్చెస్ ఉండాలి, యారోస్ ఉండాలి, డర్ట్ వద్దు, పోర్క్ చాప్ వద్దు వద్దు వద్దు. అరే హెల్మెట్స్ ఏం చేసుకోవటానికి గైస్ ఇవన్నీ. బుక్స్ వద్దు. చూసారా ఎన్ని సామాన్లు వచ్చాయో. ప్రస్తుతానికి అన్నీ దీంట్లో పంపించేస్తున్నా. యారోస్ ఒక స్టాక్ ఉంచుకుందాం, సరిపోయింది. ఇప్పుడు ఏది ఎన్చాంటింగ్ టేబుల్కి సంబంధించినవి తీసేసుకుందాం. రెసిపీ మర్చిపోయాను. 2 బుక్స్ కదా, 2 బుక్స్. ఈ మన డైమండ్లు ఇంకా అక్కడే ఉన్నాయి కదా, తెచ్చేసుకుందాం. ఎక్కడే ఉన్నాయి డైమండ్స్. ఇప్పుడు చేసేసుకుందాం. ఎన్చాంటింగ్ బుక్ ఎన్చాంటింగ్ టేబుల్ చేసేసా. ఒక్క బుక్కే నాకు కావాల్సింది. దానికోసం ఒక చిన్న ఏరియాని కూడా చేసుకున్నా. ఈ బుక్ షెల్ఫ్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకు లీవ్స్ కూడా కొన్ని కావాలి. దీన్ని అయితే ఓపెన్గానే పెడుతున్నాను గైస్. ఎస్, ఇప్పుడు పైన పెట్టేద్దాం. గ్రైండ్ స్టోన్ కూడా చేసుకోవాలి, కానీ అది చేసుకోవడం ఎలాగో నాకు రాదు గైస్. ఇక్కడ కాదు, ఇప్పుడైతే వచ్చేసింది. ల్యాపీసు ఒక చెస్ట్ తెచ్చేసుకుందాం వెళ్ళి ఫాస్ట్గా. ఇది ఒక చెస్ట్, ఇది కాదు. ల్యాపీస్ మొత్తం తీసేసుకుందాం. చాలండి. ఫ్రెష్ టూల్స్కి అయితే చేసేసుకుందాం. ఇది వద్దులేండి, ఫస్ట్ వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం. ఏమొచ్చిద్దో మరి చూద్దాం. ఇక్కడ జస్ట్ ఈ 2 స్టాక్స్ లోపలికి. సర్లేండి, అందులో దీన్ని కూడా లోపల పెట్టేసి. గ్రైండ్ స్టోన్ ఎలాగా మర్చిపోయాను అసలు చేసుకోవాలి. గ్రైండ్ స్టోన్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ లేదు గ్రైండ్ స్టోన్. మరి ఎండర్ ఐస్కు నా దగ్గర 6 వస్తాయి చేసుకుంటే మహా అయితే. ఎండర్ పెరల్స్ కూడా లేవు నా దగ్గర, అప్పుడే వచ్చేసింది ఎండ్ స్టేజ్ అయితే. ఇక్కడ ఉందా గ్రైండ్ స్టోన్? ఏది గైస్ గ్రైండ్ స్టోన్? స్టోన్ కట్టర్ అన్నీ ఉన్నాయి.
నా దగ్గర గెయిన్ స్టోన్ లేదు గైస్. మళ్ళీ తీయటానికి కూడా అవ్వదు డిసెన్షన్ చేయటానికి. సర్లే ఆగండి ఫస్ట్. సర్లే ఒక సగం తీసుకుని ఏం వస్తున్నాయో చూద్దాం ఫస్ట్. ఫార్చ్యూన్ 1 అంట గైస్, మర్చిపోయి చేసాను. ఎక్స్పీ పెంచుకుందాం వెళ్ళి. లీడ్ స్కెల్టన్ స్పాన్ అవ్వండిరా ఫాస్ట్గా. ఏంట్రా స్పాన్ అవ్వట్లేదు? ఇప్పుడు అయ్యారు. బాబు లెదర్ బాబు, నువ్వేంటి లెదర్ ఆర్మర్ వేసుకొచ్చు? అసలు నిన్ను ఆగ్రా. ఎక్స్పీ కావాలి నాకు. ఫస్ట్ వెళ్ళి చూసుకొని వద్దాం. ల్యాపీస్ పెట్టేద్దాం. స్వాడ్ పెట్టేద్దాం. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు గైస్, ఏం వస్తుందో మరి. ఎలా తెలుసుకోవాలి? బేనహత్ర ఒకసారి ఒక పని చేద్దాం. షార్ప్నెస్ 2 వస్తుంది, నాక్ బ్యాక్ వస్తుంది. మరి యాక్స్కి షార్ప్నెస్ 4, స్మైట్ అన్బ్రేకింగ్. పికాక్స్కి అన్బ్రేకింగ్ 3, అన్బ్రేకింగ్ 2, ఎఫిషియన్సీ 2. ఏం చేసుకోవటానికి దీనికి ఎంచాండ్ అయ్యే ఉందిగా, మర్చిపోయా. సరదాగా చూద్దాం. అన్బ్రేకింగ్ ఎఫిషియన్సీ వద్దులే బాబు. అందాక నేను టూల్స్ దీంట్లోనే పెడదాం కొత్తవి. అది ఇప్పుడైతే మైండ్ చేద్దాం కొంచెం. ఐరన్ టూల్స్తోనే ఎండ్ డ్రాగన్ చంపేద్దాం. ఇదిగోండి సిల్వర్ ఫిష్. అసలు అరే ఎక్స్పీ అది వచ్చేసింది. అమ్మో ల్యాపిస్ చూసారా, ఒక్కటి 30 అంట. ఇంకా అక్కడ పడింది. తెచ్చేసుకోండి. అమ్మో 38 కేసు ఒక్క బ్లాక్తో. ఎందుకంటే ఇందాక మన దగ్గర ఉంది కాబట్టి. నాకు తెలుసు అబ్బా. మళ్ళీ వచ్చింది అసలు. ఎంత అమ్మో చెస్ట్ వచ్చింది చూసారా. ఎండ్ స్టోను, క్రోస్ ఫ్లవర్ అంట. రెండుకి వెళ్ళే ముందు అన్ని కొత్తవి తయారు చేసుకొని వెళ్దాం అన్నమాట. ఎమరల్డ్ 2 వచ్చాయి. ఏం చేసుకోతావు ఒక మాట అర్థం కాదు నాకు. డర్ట్ ఎండ్లో డర్ట్ ఎందుకుండిద్దిరా బాబు. స్ట్రాంగ్ ఓల్డ్ ఫేస్ ఇది. బుక్స్ మళ్ళీ స్పాన్ అయింది. అమ్మో వచ్చే ఎక్స్పీ 25కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఇల్లు కూడా పెరిగిపోయారు. అరే రెండ్రా. అమ్మో చూసారా గైస్ ఎంతమంది వచ్చారు. రండ్రా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మైండ్ చేసేద్దాం గైస్. చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏంటి గైస్ మీరు కూడా ఇలా తయారైతే ఇంకా అలాగా. నాకు అసలు తక్కువ మంది చూస్తున్నారు. మళ్ళీ అసలు సిల్వర్ ఫిష్ నన్నే చెప్తాను. అరే మళ్ళీ
మన స్వాడ్ బ్రేక్ అయిపోద్ది. వెళ్ళి స్లీప్ వేసి వచ్చేద్దాం, నైట్ అయిపోతుంది. అరే ఇంకా నైట్ అవ్వలేదంట గైస్. దీంట్లో ఎలైటర్ తెచ్చుకొని ఎగరాలి, అది నా డ్రీమ్. దీంట్లో అంటే ఈ వరల్డ్లో ఛాలెంజ్ అన్నమాట, నేను అలా తీసుకుంటున్నా. ఇప్పుడు కానీ ఎండ్ పోర్టల్ వస్తే సరిగ్గా ఉండిద్ది గైస్. వచ్చేసింది. ఇది పోర్టల్ గురించి మాట్లాడితే చాలా వచ్చేసింది. ఆప్లాగ్ గారు లేకపోతే ఐరన్ మళ్ళీ వచ్చింది. అసలు ఎందుకు వస్తాను? బాగా చాలు లోపల పడ్డ ఐటమ్స్ కూడా తెచ్చేసుకున్నాం. ఇది ఫెన్స్ వాల్ మర్చిపోయా. పెట్టేసాం. అరే ఫాస్ట్గా ఎండర్వ్యాన్. రా నాయన, థ్యాంక్స్ రా బాబు. అర్రే వెళ్ళిపోయాడు కేసుట. అయిపోయాడా? లేకపోతే వెళ్ళిపోయాడు. మరి చూడాలి ఈ ఎపిసోడ్లో పోర్టల్ వచ్చిద్దో రాదో. ఇప్పుడు అర్థమైంది వుడ్ ఎందుకు వస్తుందో. లైబ్రరీ ఉంటుంది కదా గైస్, దాంట్లో స్ట్రాంగ్ హోల్డ్, అందుకే వస్తుంది అనమాట. సిల్వర్ స్ట్రాంగ్. ఎమరల్డ్ బాగా వస్తున్నాయి గైస్. దాని ప్లేస్లో డైమండ్స్ రావచ్చు. ఒరే థ్యాంక్స్ రా బాబు. బ్లాక్ అమ్మ వీడు వెళ్ళిపోయాడు గైస్. కొట్రా. చూసా ఏం చేస్తావు? నీకు పెద్ద చేతులేరా, నీకు ఏం చేయలేవు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? వీడు రే ఎండర్ మ్యాన్ లేడు, ఈడు మాయమైపోయాడు. ఫాస్ట్గా ఎండ్ పోర్టల్ వస్తే ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో డ్రాగన్ ప్రిపరేషన్స్ అన్నమాట. అప్పుడు ఎండ్కి వెళ్తే ఎలాగే చచ్చిపోయింది. అప్పుడే దాని అంటది మళ్ళీ వచ్చింది. అదే చచ్చిపోయింది, వదిలేద్దాం దాన్ని. అదే చచ్చిపోయింది. అమ్మో ఫ్యాన్ చాలు. ఫర్నెస్ దగ్గరికి వెళ్ళింది చూసారు. అక్కడ దాకా నాకు యాక్సిబిలిటీ అయింది.
ఎండర్మ్యాన్ స్పాన్ అయితే బాగుంటుంది తొందరగా. మనం టూల్స్ అన్నీ కొత్తవి చేసుకోవాలన్నమాట ఇప్పుడు. నువ్వు అసలు నువ్వు లేకుండా పోతుందిరా మీకు. నాది చెస్ట్ వచ్చింది. మెండింగ్ గైస్. ఇది మెండింగ్, అది మెండింగ్ అవ్వాలి. అమ్మ మెండింగ్. ఎలక్ట్రాక్ ఒకటి కన్ఫామ్గా. మంచి టూల్ ఏమైనా వస్తే వాడేద్దాం. ఫస్ట్ టూల్స్ ఆఫ్ చేసేద్దాం. మరి డైమండ్స్ కావాలరా. ఫాస్ట్ మైండ్ చేసేసి మన పికాక్స్ బ్రేక్ అయిపోయింది. వెళ్ళి ఆ పికాక్స్ని తెచ్చేసుకోండి. ఫస్ట్ అసలు దీనికి ఏమొస్తుందో చూద్దాం. అన్బ్రేకింగ్ 3 అన్బ్రేకింగ్ ఎందుకు చేసినాను, తినేస్తున్నాను. షార్ప్నెస్ ఇంకా అలాగే ఉంది. సరేలేండి, దీన్ని వాడేద్దాం. ఎందుకంటే బ్లాక్స్ పోతున్నాయి గైస్ మళ్ళీ. అరే అది అసలు నువ్వు ఎందుకు స్పాన్ అవుతున్నా పద్దాక. నా దగ్గర ఏమైనా ఉన్నాయా బ్లాక్స్? చాలా ఉంచుకొని అది ఒక బ్లాక్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు చూసారా అట్లా ఉంటుంది మనతో మెమరీగా. మళ్ళీ సిల్వర్ ఫిష్ అయిపోయింది. నా యాక్స్ కూడా అయిపోయింది. మళ్ళీ కొత్త టూల్స్ చేసుకుంటే మనకే వేస్ట్ గైస్. అవును, ఇందాక ఎఫిషియన్సీ 4 అనుకుంటా కదా వచ్చింది. చూద్దామా. అబ్బాయి అన్బ్రేకింగ్. మనం మన ట్రెజర్ చెస్ట్లో పెట్టేసుకున్నాము. ఎందుకు వచ్చింది ఈ చెస్ట్ నాకు ఇప్పుడు? బుక్స్ లోపలికి వెళ్ళండి మీరు. నాకు ఇంకా ఎక్కువ ఐరన్ వచ్చాక అప్పుడు. ఎక్స్పీ బాటిల్స్ అయితే బాగా వచ్చాయి. మరి చేద్దాం. ఫాస్ట్గా
గైస్ ఇంకా పోర్టల్ వచ్చాక మీకు కంటిన్యూ చేస్తాను. గైస్ ఇంకొక ఫేస్ వచ్చింది, మరి ఇదేంటో ఎండ్ పోర్టల్ రాకుండా నాకు అర్థం కావట్లే, మరి చూద్దాం. 3, 2, 1 వచ్చేసింది ఎండర్ పోర్టల్. పోర్టల్ హ్యాజ్ అపైర్డ్, ద పోర్టల్ హ్యాజ్ ఏంటబ్బా ఏదో ఉంది. పంపదీసి పోర్టల్ కానీ వచ్చేసిందండి, చూద్దాం. అమ్మో వచ్చేసింది గైస్, పోర్టల్ అయితే వచ్చేసింది. ఇది మొత్తానికి గిఫ్ట్ వచ్చేసి. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్. ఒక్క ఐ కూడా లేదు దీనికి, నా దురదృష్టం.